ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహానాడు కార్యక్రమం ఘనంగా జరిగింది. సప్తగిరి ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. టీడీపీ జెండాలు, నినాదాలతో కార్యక్రమ ప్రాంగణం సందడిగా మారింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీ శ్రేణులు మహానాడులో పాల్గొని పార్టీ ఐక్యతను చాటి చెప్పారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పార్టీ స్థాపకుడు నందమూరి తారక రామారావు ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పారు. ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం 44వ ఆవిర్భావం సందర్భంగా మే 27 అదేవిధంగా 28 రేపు మరి ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా జాతీయ స్థాయిలో ఎక్కడెక్కడైతే తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఉన్నారో అన్ని చోట్ల కూడా మహానాడు మరి బ్రహ్మాండంగా జరుగుతుంది. దాంట్లో భాగంగా ఒక పొదుపు చర్యలో డీజిల్ పెట్రోల్ కొరతలో భాగంగా చంద్రబాబు నాయుడు వర్చువల్ మహానాడుగా అమరావతి కేంద్రంగా ఈరోజు వారు వర్చువల్ మహానాడు జరిపిస్తున్న సందర్భంగా దాంట్లో భాగంగా ఖమ్మంలో కూడా మన సప్తపది ఫంక్షన్ హాల్లో ఖమ్మం పార్లమెంట్ పరిధిలో అదే కార్యక్రమాన్ని ఈరోజు రేపు జరుపుతున్నాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రభుత్వ వైఫల్యాలు కానీ రేపు రాబోయేటువంటి తెలంగాణలో కూడా రాబోయేటువంటి కూటమి ప్రభుత్వం కూడా మరి ఇక్కడే వస్తుంది. తెలంగాణలో కూడా టీడీపీని బలోపేతం చేయడం కోసం తగిన చర్యలు చేపడతామని చెప్పి యువ నాయకుడు చంద్రబాబు నాయుడు ఇవాళ 1875 క్లస్టర్స్ పెట్టి 1875 ఎల్ఈడీలు పెట్టి కొన్ని లక్షల మందికి విజిబుల్గా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ విజిట్ చేస్తున్నారు. రాబోయే కాలంలో తెలంగాణను కూడా బలోపేతం చేయడం కోసం వారు ఖమ్మం నుంచే శంకరారం పూజించే విధంగా మేము కూడా తగిన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందుకు జై తెలుగుదేశం, జై చంద్రబాబు.